హాయ్ అందరికీ. మీరు మీ జీవిత భాగస్వామితో ఉన్న బంధం గురించి ఆలోచించి మీకు ఏమైనా సందేహాలు వచ్చాయా? మీరు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలనుకుంటున్నారా? నా బంధం నిజంగా బలంగా ఉందా? మా ప్రేమ ఎంత పక్కన పెట్టినా ఎప్పటికీ తగ్గదు అనిపిస్తుందా? ఆ చిన్న చిన్న విషయాలు ప్రేమను నిజంగా పెంచుతాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం మీ బంధం బలంగా ఉందని చెప్పే 5 రహస్య సంకేతాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి మీ బంధాన్ని మాత్రమే కాదు, మీ జీవితాన్ని కూడా కొత్త ఆలోచనలతో నింపుతాయి. చివరి వరకు ఉండండి, ఎందుకంటే ఈ 5 సంకేతాలకు తోడు ఒక స్పెషల్ బోనస్ సిగ్నల్ గురించి చెప్పబోతున్నాం. ఇది మీ బంధాన్ని మరింత బలంగా బలపరుస్తుంది. మరి మొదలెట్టిద్దాం. మొదటిది, మీ భాగస్వామి మీ మనసును చదవగలరా? మీరు ఎప్పుడైనా మాట్లాడకుండా కేవలం ముఖం చూసి మీరు సంతోషంగా ఉన్నారా లేదా బాధగా ఉన్నారా అని గుర్తించగలరా? ఇది మీ బంధంలో ఉన్న గాఢతకు సంకేతం. ఉదాహరణకు, మీరు చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు నీకు ఏమైంది, ఈ రోజు పని కష్టంగా ఉందా అని అడిగారా? ఇది నిజమైన ప్రేమకు నిదర్శనం. సిగ్గుపడకుండా మీ భావాలను అర్థం చేసుకోవడం అనేది మాటలకు అతీతంగా ప్రేమ బంధానికి గుర్తు. ఇది మీ బంధం బలంగా ఉందని చెప్పే గొప్ప సంకేతం. రెండో పాయింట్, నమ్మకం ప్రేమకు బలమైన మూలం. మీరు మీ భాగస్వామిపై పూర్తి నమ్మకాన్ని ఉంచగలరా? ఉదాహరణకి, మీరు చాలా పొద్దుపోయినా పని చేస్తూ ఫోన్ చేయలేకపోతే వారిపై ఎలాంటి అనుమానాలు లేకుండా మీరు నమ్మకంతో ఉంటారా? అదేవిధంగా వారు కూడా మీపై నమ్మకంతో ఉన్నారా? నమ్మకం లేని బంధం మృత్యువుకు దగ్గరే. మీరు ఒకరిపై ఒకరు సంపూర్ణ నమ్మకాన్ని ఉంచితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ బంధం నిలబడుతుంది. నమ్మకం అనేది ప్రేమను అజేయంగా మార్చే అద్భుతమైన శక్తి. మూడో పాయింట్, తేడాలు ఉన్న ప్రేమకు తేడా రాదు. మీ బంధంలో చిన్న గొడవలు ఉంటే అవి మీ ప్రేమను తగ్గిస్తాయా లేదా మరింత బలపరుస్తాయా? ఉదాహరణకు, గొడవల తర్వాత మీ భాగస్వామికి దగ్గరికి వచ్చి సారీ, మనం ఇలా మాట్లాడుకోవడం కాదు అని చెప్తే మీ బంధం బలంగా ఉందని అర్థం. గొడవలే ఎక్కువ బలమైన బంధానికి పరీక్ష. గొడవల తర్వాత ఒకరినొకరు మరిచి ముందుకు సాగగలగడం గొప్ప ప్రేమకు సంకేతం. నాలుగో పాయింట్, బిజీ షెడ్యూల్లోనూ సమయం కేటాయించడం. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ భాగస్వామికి లేదా కుటుంబానికి కాస్త సమయం కేటాయిస్తారా? ఉదాహరణకు, మీరు ఉదయాన్నే పిల్లలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం, సాయంత్రం కలిసి వాకింగ్కి వెళ్ళడం వంటి చిన్న విషయాలు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపుతాయో తెలుసా? సమయం ఇవ్వడం అంటే బంధానికి జీవం పోయడం. ఒకసారి మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ పక్కన పెట్టి మీ భాగస్వామితో మాట్లాడండి. మీ బంధంలో ప్రేమ మరింత బలంగా ఎలా మారుతుందో చూస్తారు. ఐదో పాయింట్, సర్ప్రైజులు ప్రేమకు సూపర్ హిట్ టూల్. మీ జీవిత భాగస్వామికి చిన్న చిన్న సర్ప్రైజులు ఇస్తారా? ఉదాహరణకి, వారి ఇష్టమైన ఫ్లవర్ బొకే కొనివ్వడం, ఫ్లేవరైట్ ఫుడ్ తయారు చేయడం, లేదా సింపుల్ గా నువ్వు నాకు ఎంతో ముఖ్యమైన వాడు లేదా ముఖ్యమైనది అని చెప్పడం. ఇవి మామూలుగా కనిపించినా మీ ప్రేమను కొండంతగా పెంచుతాయి. ఈ చిన్న పనులు ఎంతో పెద్ద ప్రేమను చూపిస్తాయి. మీ బంధానికి ఇవి మైలురాళ్లుగా మారుతాయి. మీకు చెప్పినట్లుగా దిస్ ఇస్ బోనస్ సిగ్నల్. గౌరవం లేకుండా ఏ బంధము నిలబడదు. మీ భాగస్వామి అభిరుచులు, అభిప్రాయాలను గౌరవిస్తారా? ఉదాహరణకు, వారు చిన్న విషయాన్ని చెప్పినా దానికి ప్రాధాన్యం ఇస్తారా? ఇదే నిజమైన బంధానికి నిదర్శనం. గౌరవం ఉంటే ప్రేమను ఎవరు డిస్టర్బ్ చేయలేరు. మీ భాగస్వామిపై గౌరవం ఉంటే అది మీ బంధానికి శాశ్వతమైన బలాన్ని ఇస్తుంది. ఈ చిట్కాలను మీ బంధంలో అమలు చేసి మీ ప్రేమను కొత్త స్థాయికి తీసుకెళ్ళండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం సతీష్ రిలేషన్షిప్ కోచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ బంధం ప్రేమతో నిండి ఆనందంగా ఉంచుకోండి.
మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.